హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మూమెంట్ యూట్యూబ్ ఛానల్. పవన్ కళ్యాణ్ ఈ పేరు కోసం, దీనికి ఉన్న క్రేజ్ కోసం మనం కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం అయితే లేదు. అప్పట్లో 90స్లో వరుసగా ఖుషి వరకు విపరీతమైన వరుస హిట్లను అయితే చూశారు ఆయన. అవి మామూలు హిట్లు అయితే కాదు. అప్పటి వరకు దర్శకుడు రాజమౌళితో సహా మొత్తం అందరూ యూత్ అంతా ఆయన వెనకాలే పడిచి వచ్చేవారని, ఆయన స్టైలింగ్ను ఫాలో అయ్యేవారని ఒక ఇంటర్వ్యూలో మన దర్శకధీరుడు రాజమౌళి గారు సైతం పేర్కొన్నారు. అంటేనే అర్థమవుతుంది కళ్యాణ్ గారు క్రేజ్ అప్పట్లోనే ఎలా ఉండేదో. బట్ ఖుషి తర్వాత వరుసగా 10 సంవత్సరాల పాటు ఒక్క హిట్ కూడా లేకుండా అన్ని ఫ్లాప్లు చోటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అయినా సరే ఏ హీరోకైనా 1-2 హిట్లు లేకపోతే 2 ఫ్లాప్లు వచ్చిన తర్వాత క్రేజ్తో పాటు నెక్స్ట్ ఓపెనింగ్స్ కూడా కొంచెం ఇబ్బంది అయితే ఎదుర్కొంటున్నారు. అటువంటిది 10 ఏళ్ల పాటు ఒక్క హిట్ కూడా లేకుండా అన్ని ఫ్లాపులు చోటు చేసిన ఆయనకి బేసిక్గా అయితే క్రేజ్ తగ్గిపోవాలి, కానీ అంతకంతకు క్రేజ్ పెరుగుతూనే వచ్చింది. 10 ఏళ్ల తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ ఆయన క్రేజ్ ఏంటన్నది చూపించింది. ఒక్కసారిగా ఇండస్ట్రీ హిట్లు అయితే వచ్చి ఆయన హిట్ల వరుసలో చేరుకున్నాయి. యాక్చువల్గా ఇక్కడ బేసిక్గా ఏ హీరోకైనా సరే 1-2 ఫ్లాప్లు వచ్చేసరికి నెక్స్ట్ సినిమా ఓపెనింగ్స్ అయితే అంతగా ఉండవు, బేసిక్గా తగ్గిపోతుంటాయి. ఇలా మనం చాలామంది హీరోస్కి చూసాము. బట్ ఒక కళ్యాణ్ గారికి మాత్రం ఎందుకు ఇలా అవుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక రీసెంట్గా మహారాష్ట్రలో బీజేపీ ప్రచారం అయితే స్టార్ట్ చేశారు. ఆ ప్రచార బాధ్యతలు మన కళ్యాణ్ గారిపై అయితే అందించారు. బట్ అక్కడ విపరీతమైన క్రౌడ్ అయితే గ్యాదర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి తెలుగు స్టేట్స్లో క్రౌడ్ గ్యాదర్ అయ్యడం అది పెద్ద విశేషమేమీ కాదు, ఎందుకంటే క్రౌడ్ పిల్లరు ఆయన. ఇక తెలుగులో ఆయనకున్న క్రేజ్ కోసం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బట్ మహారాష్ట్రలో ఇంతమంది క్రౌడ్ పుల్లింగ్ చేయడం, ఇంతమంది జనాలను ఆకర్షించడం, ఇది చాలా అద్భుతానికి గురి చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్ ఆయనకు ఫాలోయింగ్ ఉంటుందని చెప్పేసి. మహారాష్ట్రలో విపరీతమైన క్రౌడ్ అయితే గ్యాదర్ అవుతున్నారు. ఆయన మీటింగ్లలో కానీ, రోడ్ షోల్లో కానీ ఈ రేంజ్ జనం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఒక్కసారిగా మహారాష్ట్రలో ఆయన క్రేజ్ చూస్తుంటే మతిపోతుంది. పవన్ కళ్యాణ్ రేంజ్ ఏదైనా నెమ్మదిగా ఇంచుమించుగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా సరే ఈయనకి ఈ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకోవడం ఒక ఎంతకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుందని అయితే మనం మాట్లాడుకోవాల్సిందే. ఇప్పుడే ఎలా ఉంటే ఇక ఓజీ కనుక రిలీజ్ అయితే రాను నార్త్లో కళ్యాణ్ బాబు క్రేజ్ అయితే ఒక రేంజ్లో ఉంటుందని అమ్మాయిలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి. సినిమాల పరంగానే కాదు, రాజకీయాల పరంగా కూడా కళ్యాణ్ గారి వ్యూహాలు ఎవరిని మనం ఆలోచించే విధంగా అయితే చేయవు, ఒక ఎందుకు ఆశ్చర్యానికి అయితే గురి చేస్తుంటాయి. చూద్దాం పవన్ కళ్యాణ్ గారు అడుగులు భవిష్యత్తులో మనల్ని ఏ మేరకు సర్ప్రైజ్ చేస్తాయో. ఈ విపరీతమైన క్రేజ్ చూసి కళ్యాణ్ గారి గురించి మీరేం ఫీల్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి భయ్యా. మరిన్ని ఇలాంటి సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.